హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే బాగానే ఉన్నాను. సో రోడ్ల మీద తెల్లరి ఏంటండి బాబు మాకు బాధ? ఏం నా నీళ్ళ తయారయ్యా? ఫోన్ కొన్ని దగ్గర నుంచి ఫోన్ కనడానికి ముందు కూడా బాగా, ఆ ఫోన్ కొన్ని దగ్గర నుంచి వీడియోలు తీయడానికి అని చెప్పి ఆటోల మీద తిరుగుతున్నా, రోడ్ల మీద వచ్చా కొండ పనుల లక్ష కోసం. ఎలా ఉంటాం అంతే కదా. అనమాట, ఖర్చు పెట్టే బదులు సేవింగ్ చేసుకుంటే సేవింగ్ డబ్బులు ఆ అప్పు ఎలాగా తీర్చాయి. ₹1,00,000 అప్పు ఉంది మన నెత్తిన. అప్పు ఎలాగా తీర్చాలని దీంతో ఇద్దరు కూడా పడుతుంది. రోడ్డు మీద బికార్లా ఒక పని మీద అయితే వచ్చామండి, వర్క్ ఒక షూట్ పరంగా వచ్చామన్నమాట. కానీ కార్ తీసుకురాలేదు, పార్కింగ్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆటో మీద వచ్చాం. బట్ ఇటు నుంచి ఆటో బుక్ చేసి నాని అంటే నడిపించుకొని తీసుకెళ్తాను. చూసారా ఎలా? అగో 2 కిలోమీటర్లు నడాలంట. మా పిల్లలిద్దరిని వదిలేసాము, వాళ్ళనైతే తీసుకురాలేదు, అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు. అది మ్యాటర్. బ్లాక్ కంటిన్యూ చేసుకుంటా చూసుకోండి. నడిపించుకొని జగదాంబ తీసుకొచ్చారండి మా ఆయన. చూసారా ఇలా ఉంటది మా ఆయనతో. కాళ్ళు లాగెత్తని పోయింది, ఇటు కాస్త తీసుకొచ్చి మంచి పని చేసాడు మా ఆయన. చెప్పాలి కొనుక్కున్నా తెలివైనడు. ఈ సీఎంఆర్ సెంటర్లకి అక్కడికి తీసుకెళ్తే ₹1000 అయిపోద్ది అని చెప్పేసి అక్కడికి తీసుకొచ్చాడు. 250 అయిపోయింది. ఎందుకు నేను ఇన్ని తెలివితేటలు. సో ఇంకా బాగా అలసిపోయామండి తిరిగేసి. ఇంకా వడాపావును మళ్ళీ రోజులు తినేసి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. గీతు పాప అయితే సెలవులకి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందన్నమాట. నేనైతే మళ్ళీ ఎల్లుండి వచ్చేస్తాను కదమ్మా. వీడియోలు ఎక్కువ ఉన్నాయి కదా, షూట్ చేసి వచ్చేస్తాను. సో ఎల్లుండి ఫంక్షన్ ఉంది, ఎల్లుండి వస్తాను. అందుకోసం ఈ 2 days ఉంచుతున్నాం అనమాట. తను ఉంటుందో లేదో. మొన్న అయితే ఒక రోజు ఉండిపోయింది, బట్ మళ్ళీ ఒక ట్రై అనమాట. సోఫర్ ఇతనికి ఇంకేం పని లేదు, పని పాట. ఎల్లుండి రానా తినేస్తుంది ఎలాగా. గీతు చాక్లెట్లు ఎక్కువ తినకూడదు, ఓకేనా? బుద్ధిగుండు. రేపు ఎక్కడికి వెళ్తావు? ఓకే, ముగ్గురు వెళ్ళండి, నలుగురు వెళ్ళండి. బాయ్ అయితే. బాయ్. అయితే స్టార్ట్ అయిపోయామండి. గీతమ్మని వదిలేసి వస్తున్నప్పుడు అయితే మాత్రం ఏదో ఫీల్ అనిపించింది అనమాట. నిజంగా ఉన్న 2 రోజులకే మళ్ళీ 2 రోజుల తర్వాత మేము వెళ్తామని అనిపించినా కూడా అదేదో తెలియని బాధ అనిపించింది. బట్ తనకి అలవాటు అవుతుంది, తను కూడా ఉంటానన్నదని ఉంచాము అంతేనే. ఏంటే ఇది చూడండి ఎంత అలర పెడుతుందో. ఇంకా ఒక్కదాందే రాజ్యం అయిపోయింది. ఏంటి కావాలి? బీచ్కి వెళ్తాము నాని. ఇది బీచ్కి వెళ్తాను అనుకుని మనతో వస్తుంది. ఇది కూడా రాననిసింది మాతో. ఇది ఉండిపోతాను అన్నది. బీచ్కి తీసుకెళ్తామని చెప్పేసి దీన్ని నెలకొకలాగా తీసుకొచ్చాం అనమాట. మా ఇద్దరు పిల్లలు అలా తయారయ్యారు. మేము మాత్రం వీళ్ళని వదిలిసి ఉండడం చాలా కష్టం అని ఇప్పుడు అర్థమైపోయింది నాకైతే మరీ బాగా అర్థమైపోయింది. కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఒక 10 నిమిషాలు నేర్చుంటా. నిజంగా పిల్లలంటే ఆ బాండింగ్ ప్రతి ఒక్కరికి అంతేనేమో. బట్ దాన్నే మనం కంట్రోల్ చేసుకొని పిల్లలు ఉంటానంటే ఉంచడంలో తప్పు లేదన్నది నా అభిప్రాయం. అంతేనా అంటావనని? వాళ్ళు ఏడిస్తే తీసుకొచ్చేయచ్చు, బట్ వాళ్ళు ఉంటాను తాతగారి ఇంటి దగ్గర ఉంటానంటే అది ఏ తాతవని నానమ్మవని అమ్మమ్మవని తాతవని ఎవరి దగ్గర ఉంచినా తప్పు లేదండి. అందుకోసమే మా గీత పాప నుంచాము. ఏంటి ఎక్కడికి? అక్కేది తాతమ్మ కాడికి వెళ్తాం మనం. వెళ్తే మా తాతమ్మ కాడ దీన్ని సీతారాపురం నుంచి వస్తామండి తీసుకెళ్ళి. వద్దా? నానమ్మ దగ్గర ఉండిపో నువ్వు. అక్క అమ్మమ్మ దగ్గర ఉండిపోయింది. అమ్మతో ఉంటావా? ఏవి అమ్మంటే ఇష్టమా? ఇంకా మధ్యలో కాఫీ షాప్ దగ్గర ఆపేసి కాఫీ అయితే తాగేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా 8:30 అలా అయ్యింది. ఇంకా బయటన ఒక పాల ప్యాకెట్ టిఫిన్ కూడా తీసుకెళ్ళిపోయాము. మరి ఆ టైం అప్పుడు వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి. అందుకోసము కానీ చాలా బాధ అనిపించింది గీతమ్మని అలా వదిలేసి వస్తుంటే. అంటే 1 రోజు 2 రోజులకైనా నర్సీపట్నం మేము వచ్చేయడం వల్ల కాల ఈసారి అలా అనిపించింది. తను లేని లోటు ఈజీగా మాకు తెలిసిపోయింది అనమాట. వీళ్ళిద్దరు కొట్టుకున్నా కూడా ఆ అల్లరిలో కూడా అదొక హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి. మనకి కోపం వచ్చినా తిట్టినా కూడా వాళ్ళు మన పక్కన ఉంటేనే బాగుంది అని అనిపిస్తుందండి. నాకైతే ఈరోజు అలానే అనిపించింది.
ముందు అనుకున్న ఫోన్లే తను అక్కడ ఉంటుంది, లెనీష నాతో ఉంటుంది, నేను కొంచెం ఫ్రీ అవుతాను, ఈ మధ్య వీళ్ళిద్దరూ అల్లరి పెట్టేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, ఉండలేకపోతున్నా నేను అనేసి అనుకున్నా. బట్ తను వదిలేసి వచ్చిన తర్వాత ఆ కార్లో ఇంకా తన గురించే తన పంతా నాకైతే. ఇప్పుడు ఈవెన్ ఇంటికైతే వచ్చేసాను, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానా, బట్ తన మీద ధ్యాస అంతా, తనపై ఎలా ఉందో, పడుకుందో లేదో. తను ఫోన్ చేసి మాట్లాడుతుంది వీడియో కాల్, అమ్మ నేను బాగున్నానమ్మా, నువ్వు నీ వీడియో షూట్ చేసుకొని వచ్చేయమ్మా అని చెప్పేసి అంటుంది. బట్ నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫాస్ట్గా 2 డేస్ గడిచిపోవాలండి. 2 డేస్ అయిపోతే మాత్రం నేను వెళ్ళేసి తను తీసుకొచ్చేస్తాను. తనున్నా నేను ఉండలేకపోతున్నాను అనమాట. చాలా కష్టంగా ఉంది. అంటే గడిగడికి అలవాటు చేస్తే బాగానే అనిపిస్తుందేమో, బట్ నేను ఫస్ట్ టైం కదా తను ఇలా ఉంచడం. మొన్న సీతారాంపురం వెళ్ళినప్పుడు ఒక్క పూటేనండి, ఒక రాత్రి అనమాట. ఇప్పుడు బట్ 3 రాత్రులు కదా, సో దానివల్ల నాకు కొంచెం పెయిన్ అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.